భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన రఫేల్ యుద్ధ విమానాన్ని మనం ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇది అత్యద్భుతంగా పనిచేసి ఆపరేషన్ సింధూర్లో ఏకపక్షంగా భారత్కు విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో విహరించనున్నారు. మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ గతంలో సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహరించిన చరిత్ర చూసాం. ద్రౌపది ముర్ము 2023 ఏప్రిల్ 8న సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో పయనించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి పయనించనుండడం విశేషం. ఈ జట్లను ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ప్రముఖంగా భారత్ ఉపయోగించి ప్రపంచంలోనే భారత సత్తా చాటింది. వీటి వల్ల భారత్ ఖ్యాతి ఇనుమడింపజేసిందని పలువురు అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను తుత్తునీలు చేయడంలో రఫేల్ యుద్ధ విమానాల పాత్ర అత్యంత కీలకంగా మారింది. బ్రహ్మోస్ క్షిపణులు, రఫేల్ యుద్ధ విమానాలతో పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టించిన భారత్ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము రఫేల్ లోహ విహాంగంలో విహరించనుండటం ఆసక్తి కలిగిస్తోంది.